ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత ఓంకారము చేతక్కిన మంత్రములు క్రియలు అన్నియు చైతన్యవంతములు ప్రతిభావంతములు అగును. ఇక్కడ మంత్రములలో ఈ ఓంకారముచే తక్కిన మంత్రములు తక్కిన క్రియలు అన్నీ కూడా చైతన్యవంతములు ప్రతిభావంతములు అగును. అంటే మనకి ఈ ఓంకారాన్ని ఎందుకు ప్రథమ స్థానం ఇచ్చారు మనకు పూర్వీకులు పెద్దలు అంటే, ఏ ప్రణవనాదమైతే ఉన్నదో ఆ ప్రణవ యొక్క స్వరూపమే అకార ఒకార మకారాలనే త్రిమాత్రులతోటి ఈ సృష్టి అనేది ప్రారంభం జరుగుతూ ఉన్నదన్నమాట. ఈ ప్రణవ శబ్దం అనేది ఏ పరమాత్మ యొక్క నిరాకార స్వరూపము యొక్క ఆధారములో నుంచే ఈ ప్రణవ శబ్దం అనేది మనకి తయారు కావడం జరిగింది. అంటే ఈ ప్రణవం యొక్క ఆధారమే మొదటి యొక్క శబ్దం కాబట్టి ఆ శబ్దములో నుంచే ఈ సృష్టి మొత్తం అకార వకార మకారాలతోటి ఈ ప్రపంచం మొత్తం కూడా నడుస్తూ ఉన్నది. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తపక్రియా దాన క్రియాచ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షభిః. అట్లే తత్తను పదమును ఉచ్చరించి ముముక్షువులు ఫలాపేక్ష లేక పలు విధములైన యజ్ఞదాన తపకర్మలను చేయుచున్నారు. ముముక్షువులు ఫలమును కోరక యజ్ఞము దాన తపకు క్రియలు నాచరించుదురు అని చెప్పుట వలన ఫలాభిసంధిరహితముగా నాచరించునప్పుడే చిత్తశుద్ధి ద్వారా ఆయా క్రియలు మోక్షమునకు సహాయభూతములుగా నుండునని తెలియచున్నది. ఎట్టి కర్మ ఫలత్యాగమే గీత యొక్క ప్రధాన బోధనలలో నొకటి అయి ఉన్నది మరియు ముముక్షువునకు అత్యంతవశ్యకమైన అంగమై ఉన్నది. తత్తను పదమును ఉచ్చరించి ముముక్షువులు ఫలాపేక్ష లేక పలు విధములైన యజ్ఞదాన తపకర్మలను చేయుచున్నారు. ముముక్షువులు ఫలమును కోరక యజ్ఞదాన తపక్రియలను ఆచరించుదురు అని చెప్పుట వలన ఫలాభిసంధిరహితముగా ఆచరించినప్పుడే చిత్తశుద్ధి. ఇక్కడ మనకు చిత్తములో మలినాలు అనేది సంపూర్తిగా తొలగిపోవాలి అన్నప్పుడు ఫలమును కోరక యజ్ఞము మనకు దాదాపు మనం యజ్ఞాలు చేసేటప్పుడు ఆ యజ్ఞం యొక్క ఫలితం అనేది తప్పనిసరిగా మనకి వచ్చుద్ది అన్నమాట. ఆ యజ్ఞం యొక్క ఫలితం వస్తే ఇక్కడ మనం చేసేటప్పుడు ఆ యజ్ఞం చేస్తే మనకు ఫలాని ఫలితం వచ్చుద్ది అని మనం దృష్టిలో పెట్టుకొని మన హృదయంలో అటువంటి కోరిక కోరుకొని యజ్ఞం చేయటం జరుగుద్ది అన్నమాట.
అదేవిధంగా ఈ దానం చేసేటప్పుడు కూడా మనం 10 మందికి కానీ దానం కానీ చేసినట్లయితే ఆ దానం మనకి, మన బిడ్డలకి, మన కుటుంబానికి ఎంతో ఉపయోగపడుద్ది. భగవంతుడు మనకి ఒకరికి కానీ దానం చేస్తే మళ్ళీ మనకి అది తిరిగి రెండంతలుగా ఈయటం జరుగుద్ది అని అటువంటి కోరిక పెట్టుకొని దానం చేసే యొక్క విధానం కూడా ఉంటుంది. తపక్కు ఏదైతే మనం ఒక తపం అంటే ఒక తప్పించటం, ఏ విధంగా తప్పించటం అంటే ఒక భగవంతుని యొక్క నామాన్ని లేకపోతే ఒక ఓంకార శబ్దాన్ని కానీ మనం తప్పించినట్లయితే, జపించినట్లయితే దాని ద్వారా పొందే యొక్క ఫలితం కూడా మనం ఈ తీరుగా మనకు ఉపయోగపడుద్ది అని ఈ మూడింటి యొక్క విధానం మనం జరిపేటప్పుడు కోరిక అనేది మనం ముందు పెట్టుకొని జరగటం జరుగుతూ ఉంటుందన్నమాట. ఎవరైతే ఇటు యజ్ఞాన్ని చేసేటప్పుడు ఫలాన్ని కోరి యజ్ఞం చేసినా లేక దానం ఇచ్చేటప్పుడు ఆ దానం కూడా ఫలాన్ని కోరి దానాన్ని ఇచ్చిన, లేకపోతే ఏదైనా ఒక మంత్రాన్ని జపించేటప్పుడు తపించేటప్పుడు అది కూడా కోరికతోటి చేసిన అవి ఎప్పుడు కూడా వాటి ద్వారా వాస్తవంగా మనస్సులో ఈ చిత్తములో శుద్ధంటూ జరగదు అని ఇక్కడ భగవానుడు మనకి ఘంటాపదంగా తెలియజేయటం జరిగింది. మరి ఎన్ని క్రియలు మనకి ఎంతో ఉపకారం చేస్తూ ఉంటాయని మనకు భగవానుడు మన వేదముల ద్వారా మన పెద్దలు పూర్వీకులు మనకి తెలిపి ఉన్నారు కదా. మరి ఏంటిది చిత్తశుద్ధి జరగదు అంటే, చిత్తములో శుద్ధత్వం కావాలి అంటే మనం చేసే ప్రతి ఒక్క పనిలో కూడా కోరిక అంటూ కోరకుండా, ఫలాన్ని అంటూ కోరకుండా ఆ పని కానీ మనం చేసినట్లయితే తప్పనిసరిగా అక్కడ శుద్ధత్వం, చిత్తములో శుద్ధత్వం అనేది మనకు తయారవుద్ది. ఇక్కడ చిత్తంలో శుద్ధత్వం, చిత్తంలో మలినత్వం అంటే రెండింటి యొక్క విశ్లేషణ ఏ విధంగా ఉంటుంది అంటే, ఎప్పుడైతే మనం కోరి అటువంటి యజ్ఞాన్ని కానీ మనం చేసినట్లయితే ఆ కోరిక యొక్క విధానం ఏ విధంగా మనకు ఉంటుంది అంటే, మనం ఫలానా ఒక వస్తువు కావాలనో, లేకపోతే మనకు ఒక మేలు జరగాలనో, లేకపోతే ఒకడికి ఏదన్నా కీడు జరగాలనో ఈ కోరికలనే కాడకు వచ్చేటప్పటికి అనంత కోటి రూపకాలుగా ఉంటాయి అన్నమాట. ఎవరికి ఏది ఇష్టమో దాన్ని కోరుకుంటూ ఉంటారు. అయితే ఏదైనా సరే వాళ్ళ ఇష్టానికి అనుకూలంగా కోరుకొని యజ్ఞాన్ని జరిపినట్లయితే అప్పుడు ఆ యజ్ఞ ఫలం అనేది తప్పనిసరిగా వచ్చుద్ది, సమకూరితే ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది? ఈ కోరిక అనేదే ఒక ఆత్మతత్వంలో నుంచి కల్పింపబడిందన్నమాట. వాస్తవమైన జ్ఞానంలో నుంచి కల్పింపబడిందే ఈ కోరిక. అయితే ఈ కోరిక అక్కడ ఉండకుండా దాని ద్వారా ఒక క్రియ అంటూ చేస్తూ ఉన్నది. ఏంటిది ఆ క్రియ అంటే అది యజ్ఞం కానీ లేకపోతే కర్మ. యజ్ఞం కూడా ఒక కర్మే. అట్లా అనేక రకాల కర్మలు కూడా ఆ కోరికను ఆధారం చేసుకొనే చేయటం జరుగుతూ ఉంటుంది. ఆ చేసిన క్రియ ద్వారా మళ్ళీ మన ఫలితం అనేది తప్పనిసరిగా వస్తూ ఉంటుంది కదా. మరి ఆ ఫలితం వచ్చిన తర్వాత మనం ఏ తీరుగా అక్కడ ఫలితాన్ని గురించి మన వర్ణన జరుగుద్ది అంటే, మనకి అనుకున్న దానికంటే ఎక్కువ కానీ వచ్చిందంటే మనం సంబరపడిపోవటం కానీ ఉబ్బుతబ్బులైపోవటం కానీ జరుగుద్ది. అనుకున్న దానికంటే తక్కువ వచ్చిందంటే మనం ఎంత అనుకున్నానో ఇంతే వచ్చింది అని మనం బాధపడిపోవటం జరుగుతూ ఉంటుంది. ఇక తర్వాత ఆ బాధతోటి తర్వాత జరిగే యొక్క పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అంటే, మనం చేసింది ఇంకా తక్కువగా చేశాము, ఇంకా ఎక్కువగా చేస్తే ఇంకా మన ఫలితం అనేది బాగుండేది అని ఇక అట్లా అనేక రకాలుగా వర్ణన, మన మనస్సు యొక్క వర్ణన అనేది ఆ విధంగా తయారయ్యి ఇక వాస్తవంగా భగవంతుడంటే ఎవరో అన్న విషయాన్ని కోల్పోయి ఈ చిత్తములో ఆ ఎక్కువ వచ్చిన దానికి సంబంధించిన వాసనలు, ఈ తక్కువ వచ్చిన దానికి సంబంధించిన వాసనలు, ఈ రెండు కూడా ఈ మన చిత్తంలో మనసులో దాగి ఉండి ఇక దానికి సంబంధించిన ప్రేరణతోటి ఇక మన జీవితం మొత్తం కూడా అదే రకమైన పరుగులు పరిగెత్తడం జరుగుద్ది. అప్పుడు మనం ఏ విధంగా ప్రయాణం చేస్తూ ఉంటాము అంటే భగవంతునికి దూరం అయిపోయి ప్రయాణం చేయటం జరుగుతూ ఉంటుంది.
అయితే అదే కోరిక లేకుండా కానీ మనం అటువంటి యజ్ఞయాగాదులు దాన ధర్మాలు కానీ మనం చేయగలిగినట్లయితే అప్పుడు దాని ద్వారా వచ్చే ఫలితం ఏ విధంగా మనం తీసుకోవటం జరుగుతూ ఉంటుందంటే, ఫలితం అనేది తప్పనిసరిగా పనంటూ చేశాము అంటే ఫలితం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఎలాంటి సందేహము లేనే లేదు. అయితే అది కోరిక లేకుండా చేసే పని అయితే దాని ద్వారా వచ్చే ఫలితం అయితే ఏ విధంగా ఉంటుంది అంటే, అది మనకు చేసిన దానికన్నా ఎక్కువ వచ్చిందని కానీ చేసిన దానికన్నా తక్కువ వచ్చిందని కానీ ఈ రెండింటి యొక్క విచక్షణ, ద్వంద్వంతో కూడుకున్న విచక్షణ అనేది మనకి ఈ చిత్తములో జరగదన్నమాట. ఏదొచ్చినా సరే పనంటూ చెయ్యాలని నిర్దేశింపబడిన దాన్ని చూసి పని చేయటం జరిగింది. ఆ పని ద్వారా వచ్చే ఫలితం ఏదైతే ఉందో, ఎంత రావాలని ఉందో అంత వచ్చేసింది. అక్కడ ఇక కోరికంటూ లేదు కదా. ఇక లేనప్పుడు మనస్సు దేన్ని గురించి చింతించటం అనేది జరగదు. ఈ ఎక్కువను గురించి కానీ ఈ తక్కువను గురించి కానీ. అప్పుడు మనస్సులో ఉన్న పాత ఏ కోరికలైతే ఉండయో ఆ కోరికలన్నీ లేకుండా పోవటం జరుగుద్ది ఆ అనుభవం ద్వారా. ఇక ఈ చేసిన పని వల్ల ఏ మలినాలంటే ఇందాక మనం చెప్పుకున్నాయి, ఏవైతే ఉండి అది ఎక్కువని తక్కువని, అది బాగుండని ఇది బాగుండని దానమ్మట పరిగెత్తేయే ఇక్కడ మలినాలన్నమాట. అటువంటి మలినాలనేది తయారు కాకుండా ఉండే యొక్క శుద్ధత్వం అనేది తయారవుద్ది. ఆ శుద్ధత్వం, చిత్తశుద్ధి అనేది ఆ తీరుగా చిత్తశుద్ధిని ఎవరైతే సంపాదించుకుంటారో ఆ క్రియల ద్వారా ఈ మోక్షానికి సహాయభూతులుగా నుండునని తెలియచున్నది. అటువంటి చిత్తములో శుద్ధత్వాన్ని ఆ పద్ధతిలో ఎవరైతే ఆచరించి చేసే యొక్క యజ్ఞం కానీ దానం కానీ తపస్సు కానీ ఆ మోక్షానికి సంబంధించిన మార్గాన్ని తప్పనిసరిగా మనకి తోడవటం జరుగుద్ది అని ఇక్కడ మనకు భగవానుడే ఇక్కడ మన ప్రత్యక్షంగా తెలియజేయటం జరిగింది. ఇక ప్రతి ఒక్కరము కూడా మనం చేయాల్సిందేంది, చేసే ప్రతి ఒక్క పని ఇక్కడ ఒక ఉపమానంగా చిన్న ఉదాహరణగా మనకు భగవద్గీతలో చెప్పిన దాన్ని అంతమట్టుకే కాకుండా ప్రతి ఒక్కరూ ఈ యజ్ఞయాగాదులే కాదు, సమస్త కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచానికి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్క కార్యం అంటే ఇష్టంగా ఉంటుంది, ఒక్కొక్క పని అంటే ఇష్టంగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా అటువంటి ఫలాన్ని కోరకుండా కానీ ఆ పని కానీ చేసినట్లయితే తప్పనిసరిగా చిత్తములో శుద్ధత్వం అనేది తయారవుద్ది. ఎప్పుడైతే మన చిత్తములో శుద్ధత్వం అనేది తయారవుద్దో ఆ శుద్ధత్వం దేనికి దావతీసుద్ది అంటే మోక్షాన్ని చెందేదానికి ఇక్కడ దావతీసుద్ది. మోక్షాన్ని పొందేదానికి సహాయభూతములుగా నుండునని తెలియచున్నది. ఇట్టి కర్మ ఫలత్యాగమే గీత యొక్క ప్రధాన బోధలలోనొకటయ్యున్నది. అటువంటి చిత్తశుద్ధిని తయారు చేసుకునేదానికి సంబంధించిన కర్మ ఏదైతే ఉన్నదో అటువంటి ఫలాన్ని కోరకుండా ఆ ఫలాన్ని త్యాగం చేయటమే గీత యొక్క ప్రధాన బోధలలో ఒకటయ్యున్నది. ఈ భగవద్గీతలో దాదాపు ప్రధానమైన బోధలలో అనేక రకాలుగా చెప్పి ఇందుట్లో ప్రధానమైంది ఒకటి ఏంటిదంటే ఫలాన్ని కోరకుండా పని చేయటం ఏదైతే ఉన్నదో అదే యొక్క ప్రధాన బోధ అని ఈ గీతలో ఒకటై ఉన్నదని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క ముముక్షువు కూడా ఏదైతే ఇక్కడ మూలమయ్యిందో ఈ ఫలాత్యాగంతో కూడుకున్న ఏదైతే ఉందో అందువల్ల ఆ ఫలాన్ని కోరకుండా ఫలాన్ని త్యాగం చేసి తన కర్తవ్యం ఏదైతే ఉన్నదో ఆ కర్తవ్యాన్ని చేసే యొక్క నడవడిక చేసుకుంటూ కానీ ముందుకు కానీ ప్రయాణం చేయగలిగినట్లయితే అటువంటి యొక్క పని
ఇక్కడ యజ్ఞంగా మారిపోవటం జరుగుతుంది. యజ్ఞము అంటే ఒక కర్మ అని. కర్మ అంటే కేవలం మన ఋత్విక్కులతోటి ఒక యజ్ఞాన్ని సలిపి ఆ యజ్ఞంతో మన నెయ్యి వేసి ఆ యజ్ఞంలో యజ్ఞ హోమ ద్రవ్యాలను కానీ వేసి చేసేదాన్నే ఇక్కడ మనకి యజ్ఞము అంటూ ఉన్నాం. వాస్తవికంగా యజ్ఞం అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క పని కూడా ఇక్కడ యజ్ఞమే అని మనకి ఇక్కడ భగవాను చెబుతూ ఉన్నారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే జ్ఞానం అనే అగ్నిలో ఈ సమితులు అనే కర్మలు ఏవైతే ఉండయో వాటిని మొత్తం కూడా జ్ఞానం అనే అగ్నిలో కానీ ఎవరైతే ప్రేల్చగలుగుతూ ఉన్నారో అవి మొత్తం కూడా భస్మీభూతమైపోయి ఈ చిత్తములో ఎటువంటి మలినాలు లేకుండా తప్పనిసరిగా వాస్తవమైన మోక్షానికి దారి చూపించుద్దని మనకు చెబుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క పని యజ్ఞంగా మారిపోవాలి అంటే ఫలాన్ని కోరకుండా చేయటమే ముఖ్య ఉద్దేశ్యము. ఇక్కడ ఫలాన్ని కోరకుండా చేసే ప్రతి పని మరి ఏ విధంగా కోరుకుంటుంది అంటే ఈ సృష్టికనేది ఈ శరీరాన్ని ధరించుకొచ్చిన ఈ జీవుడు ఈ సృష్టికి రావటమే ఇక్కడ ఒక కర్మ. కర్మంటూ పనంటూ లేకపోతే ఎవరం కూడా ఈ సృష్టికి వచ్చేదానికి ఆస్కారమే లేదు. ఏదో ఒక పని తనకు సంబంధించిన పని ఏంటిది? తనకు సంబంధించిన పని తను ఏ పని చెయ్యాలని నిర్దేశించబడి ఈ చిత్తములో వాసనలు తీసుకొని ఈ శరీరాన్ని ధరించుకొని వచ్చాడో ఈ భూమి మీదకి తప్పనిసరిగా అటువంటి ఆలోచనలే తనకు ఉత్పన్నం జరుగుతూ ఉంటుందన్నమాట. అటువంటి ఆలోచన పుట్టించి ఇదిగో ఈ పని చెయ్యాలి అని తన ముందుకే తన సంకల్పంతో కాకుండా తన ముందుకే తను చేయదగింది తటస్థించుతూ ఉంటుంది, అంటే కనపడుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఆ కనపడుతూ ఉంటే అనేకం కనపడ్డప్పటికీ కూడా తను చెయ్యాలనుకున్నది ఏదైతే ఉన్నదో అదే తన ముందుకు వస్తూ ఉంటుంది. దాన్ని మనం ఏ తీరుగా ఉన్న కోరికనంటూ పెట్టుకోకుండా అది ఏ రోజుకా రోజు ఏ పూటకా పూట పని కానీ మనం చేసుకొని ముందుకు కానీ వెళ్ళిపోతూ ఉంటే మనం వచ్చిన పని అనేది జరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ అనేది మళ్ళీ దాన్ని కోరికతోటి కానీ మళ్ళీ మనం చేయటం చేసాము అంటే దాని ఫలాన్ని గురించి కానీ లేకపోతే నేను ఈ పని చేస్తున్నాను నాకు ఇది కావాలి అని అనుకోని కానీ చేసినట్లయితే తీసుకొచ్చుకున్న పని జరిగిపోగా మళ్ళీ కొత్త కర్మ అనేది మనకు తయారవటం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ కొత్త కర్మం తయారవుతూ ఉంటుందో ఆ కర్మకు సంబంధించిన వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ వాసనలు అనేది మళ్ళీ మన చిత్తంలో గూడు కట్టుకొని ఉండటం జరుగుతుంది. ఇక్కడ వాసనలు అని మనకి ఎన్నిసార్లు చెప్తుండే వాసనలు అంటే ఏంటిదంటే ఆ పనికి సంబంధించిన గుర్తులు, దానికి సంబంధించిన అనుభవాలు ఏవైతే ఉంటాయో అవి మన హృదయంలో దాగి ఉంటాయి. అయ్యే మనకి ఇక్కడ వాసనలు అని మనకి తెలియజేయటం జరిగిందనమాట. కాబట్టి ఈ మోక్షకాంక్షులు ఈ దానాది క్రియలను నిష్కామముగా ఆచరించుదరని చెప్పుట వలన చిత్తశుద్ధి ద్వారా ఆచరించుట వలన చిత్తశుద్ధి ద్వారా ఆయా క్రియలు మోక్షమునకు సహాయకారులుగా నుండుననియు తెలియజేయటం జరిగిందనమాట. కాబట్టి మనం చేసే ప్రతి ఒక్క యజ్ఞం కానీ దానం కానీ తపస్సు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎలాంటి ఫలాన్ని కోరకుండా కానీ మనం కానీ చేసినట్లయితే తప్పనిసరిగా అది మోక్షానికి దారితీద్ది. మోక్షానికి దావనేది ఏర్పడుద్ది ప్రతి ఒక్కరికి. మనం మరి ఎక్కడో భగవంతుణ్ణి ఎక్కడో ఎతకటం కాదు. మన లోన అయితే ఈ మలిన వాసనలు ఏవైతే ఉన్నాయో అవి ఎట్లా తయారవుతూ ఉన్నాయి, అవి తయారయ్యేదాన్ని తయారు కాకుండా ఏ పద్ధతిలో మనం చేసుకోవాలి అనుకొని మనలో మనం వెతికి వాటిని తయారు కాకుండా పాత గత వాసనలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకునేదానికి సంబంధించిన సాధన ఏదైతే ఉందో అది కానీ చేసినట్లయితే తప్పనిసరిగా భగవంతుని యొక్క సాక్షాత్కారం ప్రతి ఒక్క భక్తుడికి కూడా లభించుద్ది అని ఇక్కడ భగవానుడు మనకు ఘంటాపథంగా తెలియజేయటం జరిగింది. ఓం తత్సత్.